జబర్దస్త్ బ్యూటీ రష్మి గౌతమ్ సినిమాలు చేస్తూ అలాగే బుల్లితెరపై హోస్ట్గా మనల్ని ఎన్నో సంవత్సరాలుగా అలరిస్తున్న సంగతి తెలిసిందే. సుధీర్ రష్మి జోడీ కాస్త మనకి దూరమైన రష్మి మాత్రం బుల్లితెరలో శ్రీదేవి డ్రామా కంపెనీ జబర్దస్త్ స్పెషల్ షోస్ లో సందడి చేస్తూనే ఉంది. కొద్ది రోజులుగా తన హెల్త్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ తో మరి కాస్త వెండితెరకు బుల్లితెరకు దూరమైన రష్మి ఇప్పుడు ఫుల్ జోష్ లో మళ్లీ వచ్చేసింది. ఇప్పుడు ఏకంగా ఖచ్చితంగా మనల్ని బెంబేలెత్తించడానికి ఒక హారర్తో వచ్చేస్తోంది. సో బుల్లితెరలో పాపులారిటీ సంబంధించినటువంటి ఎన్నో వీడియోలు చూస్తుంటారు, కానీ ఈసారి భయపెట్టించడానికే వస్తోంది. సో సిల్వర్ స్క్రీన్ పై ఆమెకు వచ్చినటువంటి పేరు ఎంత గొప్పదో ఇప్పుడు కూడా మరొక్కసారి తెలియజేయబడుతోంది. సో తెలుగుతో పాటు హిందీలోనూ ఆమె తీసినటువంటి సూపర్ న్యాచురల్ మూవీ వైతరిణి. ఇప్పటికే రష్మి గౌతమ్ హిందీలో 1-2 సినిమాలో చిన్న చిన్న క్యారెక్టర్స్ చేసింది. హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వడం మాత్రం ఈ వైతరిణితోనే. సో ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ని రీసెంట్ గా అయితే చూశారు. అఖిల్ బాబు డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో రుద్రప్రతాప్, రామారావు జాదవ్, సంతోష్ నందివాడ ఇంకా చాలా మంది మెయిన్ రోల్స్ చేస్తున్నారు. వైతరిణి అనేది మన భారతీయ ఇతిహాసాల్లో చెప్పిన ఒక నది పేరు. మరణించిన మనిషి ఆత్మ అనేది వైతరిణి నది దాటి వెళ్తుందని, దాన్ని దాటడం అంత ఆషామాషి కాదని గరుడ పురాణంలో ఉన్నట్టు చాలా సినిమాల్లో కూడా విని ఉంటారు. అలాంటి వైతరిణి పేరే ఈ సినిమాకి పెట్టడం కాస్త క్యూరియాసిటీ అయితే అనిపిస్తోంది. మనిషి జీవితానికి మరణానికి సంబంధించిన అంశాలని సైకలాజికల్ సూపర్ న్యాచురల్ మూవీలో దీని గురించి చెప్పబోతున్నారు. సో కాబట్టి ఖచ్చితంగా ఈ పోస్టర్ చూస్తుంటే ఒక రేంజ్ లో మనకి ఒక గతంలో ఉన్నటువంటి హారర్ మూవీస్ కి ఇది ఒక కొత్త ఎగ్జాంపుల్. రష్మి గౌతమ్ వైతరిణితో ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని కట్టిపడేసేటువంటి రష్మి నార్త్ ఇండియన్స్ ని కూడా ఆకట్టుకోవాలని అభిమానులు అయితే విషెస్ ని అందిస్తున్నారు. కేవలం అభిమానులే కాదు, మరి తన ఫ్రెండ్ అయినటువంటి సుడిగాలి సుధీర్ కూడా విషెస్ ని అందించినట్టుగా అయితే తెలుస్తోంది.